మన పార్టీ పుట్టి 2 ఏళ్లు మాత్రమే అయింది. ఈ రోజు మన పార్టీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన పార్టీని మనం పటిష్టం చేసుకోవడం కోసం, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచడం కోసం మనం ఈరోజు మరి ప్రత్యర్థులకు మన సత్తా చూపించేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయి. ప్రజల్లో ఉన్న ఆదరణ అనుకూలతను మన పార్టీ మీరు పునాది స్థిరపడి మరి పార్టీ పునాది స్థిరపడేటట్లుగా మనం పదిలపరుచుకుందామని కూడా మీకందరికీ చెప్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు మామూలుగా కార్యకర్తలు ఎన్నుకుంటారు ఎంపీ ఎమ్మెల్యేలను. మరి స్థానిక సంస్థలైతే మరి ఈ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తాయి స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల్లో ఎన్నికై మరి అంతకంటే ఇంకా ఎక్కువగా ఎదగటానికి అవకాశం ఉండే విధంగా మరి స్థానిక సంస్థలు వేదికలుగా మనకు ఉపయోగపడతాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వివిధ రకాలైన పదవుల్లో అంటే పంచాయతీకి సర్పంచ్, ఉప సర్పంచ్, మరి ఇంకా అన్ని విధాల మండలాలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఈ విధంగా వివిధ రకాల పదవుల్లో మరి అధిష్ఠించడానికి అవకాశంగా ఉంటుంది. మరి మీరు మీ పదవుల్లో మీరు అధిష్ఠించాలా, ప్రజలకు సేవ చేయాలా, గ్రామాల్లో మరి వాడల్లో మీరు చేసే కృషికి ఎప్పుడు కూడా ఈ పార్టీ అండదండగా ఉంటుంది, మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మరి మన చిన్న సమస్యలు ఉన్నాయి మనకు. మరి నాయకుల మధ్య కోఆపరేషన్ లేకుండా ఉంటుంది, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అట్లాంటివన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండే ఆదరణ అనుకూలతను మనం మలుచుకొని మరి పదవుల్లోకి రావాలని మీరు నూతనంగా ఎక్కువ ఎదగాలని నేను కోరుతున్నా. మీరు మీ పునాదిని బలపరుచుకొని పార్టీ పునాదిని కూడా మీరు బలపరచమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి జగన్ బాబు లక్ష్యాలను మనము సాధిద్దాం, మరి ప్రజలకు సేవ చేద్దాం మనం అందరం కలిసి కూడా మీకు పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ. మరి 2 ఏళ్లుగా మరి ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు మరి కాలయాపన చేస్తా ఉన్నాయి ఎన్నికలు జరపకుండా. ముఖ్యమంత్రి గారేమో మాకు ఎన్నికలంటే భయం లేదని చెప్తా ఉన్నారు ఒకవైపు, మరి మంత్రి గారేమో ఎన్నికలు మనం జరపనందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్తా ఉన్నారు. వీళ్ళ బాధ భయము ఎవరికి కావాలి? మనకు అవసరం లేదు. ఎన్నికలు సకాలంలో జరగలేదు కాబట్టి ఈరోజు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మనకు కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ త్రాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. ఇవాళ వీధి లైట్లు వెలగని దుస్థితి ఉంది. మరి ఈరోజు చూస్తే ఈరోజు పారిశుద్ధ్యము అధ్వానంగా తయారై అంటురోగాలు ప్రబలి ఈరోజు కష్టపడతా ఉన్నాం. దీన్ని కూడా మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. సకాలంలో ఎన్నికలు జరిగి ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులే మరి ఆఫీసర్లను నిలదీసి ఉండేవాళ్ళు వీటన్నిటిని గురించి కూడా. ఈరోజు మరి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన జరుగుతూ ఉంది. వాళ్ళేమో ప్రజల బాగోగులు వాళ్ళకు పట్టవు, ప్రజల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళేమో మరి వివిధ రకాలైన పన్నుల మీద పన్నులు వేసి మనల్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే వాళ్ళకు తెలుసు. ఎంతైనా ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అకౌంటబుల్ గా ఉంటారు. ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారు. కానీ ఈరోజు జరుగుతున్నది మరి ప్రభుత్వం 2001 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, 2011 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, మరికొంతసేపు ఈ విధంగా పొద్దుగుచ్చుతా ఉన్నది ప్రభుత్వం. ఇవాళ రాజశేఖర రెడ్డి తర్వాత ఏ నాయకులు కూడా సకాలంలో ఎన్నికలు జరిపించిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఎన్నికలు జరపాలని చిత్తశుద్ధి లేదు. మామూలుగా రాజ్యాంగం చెప్తుంది పంచాయతీలకు అధికారాలు కల్పించాలి, అది ప్రభుత్వం కల్పించేటట్లుగా దానికి ఉండాలని చెప్పి మరి రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ అది జరగని పరిస్థితి కనిపిస్తా ఉంది.